హలో ఫ్రెండ్స్, బిగ్ బ్యాంగ్ ద్వారా ఈ విశ్వం ఎలా ఏర్పడింది? సౌర కుటుంబంలో ఏర్పడ్డ భూమిపై ప్రత్యేక పరిస్థితులు ఏర్పడి జీవం ఎలా మొదలైంది? డైనోసార్స్ యుగం ఎలా ముగిసింది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదా. ఇక మానవుడు ఎలా పుట్టాడు? ఐసేజ్ సమయంలో అసలు ఏం జరిగింది? నిప్పుని ఆయుధాలను మానవుడు ఎలా సమీకరించుకున్నాడు? ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం ఇలా ఉండటానికి కాలక్రమేణా జరిగిన మార్పులేమిటి? మానవ జీవిత పరిణామ క్రమంలో గడ్డి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను మీ ముందుకు తీసుకుని రాబోతున్నాను. దాదాపు 16 కోట్ల డైనోసార్స్ యుగం 6 మైళ్ళ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడంతో ముగిసిపోయింది. కానీ వీటి ద్వారా ఉద్భవించిన పక్షులు, చిన్న చిన్న కోతుల వంటి జీవులు ఆ తాకిడికి తక్కువగా ప్రభావం చూపి అలాగే బ్రతకనారంభించాయి. సుమారుగా 1 కోటి సంవత్సరాల క్రితం పాంజియా నుండి విడిపోయిన ఖండాలు పూర్తిగా రూపుదిద్దుకుంటున్నాయి. భారత ఉపఖండం ఆసియాని ఢీకొట్టి హిమాలయస్ ఏర్పడుతున్న తరుణమది. కొలరాడో నది గ్రాండ్ క్యానియన్ లోయను ఏర్పరుస్తోంది.